పరిశుద్ధ మహోన్నతుల తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన 26 సెప్టెంబర్ ప్రభా తండ్రి 2025లో ప్రభా నువ్వు మమ్మల్ని సజీవులు లెక్కలో మా కుటుంబంలో ప్రభా ఏ ఒక్క సంఖ్య తక్కువ కాకుండా నువ్వు విధానాన్ని బట్టి స్తోత్రాలు యేసయ్య. ఈ దినాన్ని మాతో ప్రారంభించిన వారు ఈ సమయానికి లేరు ప్రభా తండ్రి. ఏ కుటుంబంలో నీటి రోదనతో వాళ్ళ ప్రియులను కోల్పోయి ఏడుస్తున్నారో ప్రభా వాళ్ళకి ఆదరణ దయచేయమని వేడుకున్నా యేసయ్య. నీవే మా ఆదరణకర్త ప్రభా కుటుంబానికి ప్రభా తండ్రి నాయన యేసయ్య నాయన కాపుదల సంరక్షణ అనుగ్రహించమని ప్రభా తండ్రి. వారి కన్నీరు విడవకుండా వారి బాధని ప్రభా తండ్రి నాయన వారి గాయాన్ని నీవే కట్టగలవు. అటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన యేసయ్య. ప్రభా తండ్రి అలనాడు ప్రభా తండ్రి శిష్యులను నువ్వు లోకంలోనికి పంపించి ప్రభా తండ్రి మత్తయి సువార్త 10వ అధ్యాయం 7-8లో నాయన నీ చెప్తున్నా మీరు వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి అని ప్రభా అలనాడు శిష్యులకు చెప్పావు ప్రభా. ఇప్పుడు నాయన నీ శిష్యులైన మాకు నాయన నీవు చెప్తున్నావు ప్రభా. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యంలను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి ఉచితంగా ఇయుడి అని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభా తండ్రి నాయన ఈ వాక్యాన్ని మేము ఆచరణలో పెట్టులాగన ప్రభా తండ్రి నాయన నీ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్య. ఆ దినాన అనేకులు నీ వద్దకొచ్చి ప్రభా నీ నామంలో ప్రభా దెయ్యాలు వండగొట్టలేదా, అద్భుత కార్యాలు చేయలేదా అని అంటే ప్రభా అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరుగును అని ప్రభా నీవు అంటున్నావు. కానీ ప్రభా నీవే కదా ప్రభా మత్తయి సువార్త 10 అధ్యాయం 7-8 వచనాల్లో ప్రభా తండ్రి నాయన దెయ్యాలను వెళ్ళగొట్టమన్నావు ప్రభా తండ్రి నాయన కుష్ఠరోగం శుద్ధి చేయమన్నావు కదా ప్రభా తండ్రి నాయన యేసయ్య. ఎక్కడ ప్రభా తండ్రి ఆ వచన భాగాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో నీవు మాకు బోధించమని వేడుకుంటున్నావు ప్రభా. మీ మీద ఉన్న అభిషేకం సమస్తము మీకు బోధిస్తుందని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా మా దీపాలు ఆరిపోకముందే ప్రభా తండ్రి నాయన ఆ వాక్యాన్ని మర్మాన్ని ప్రభా తండ్రి నాయన నీవు మాకు బయలుపరచమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాన్ని యేసయ్య. అదేవిధంగా మత్తయి సువార్త ప్రభా 11వ అధ్యాయం 28, 29, 30 వచనాల్లో ప్రభా తండ్రి ప్రయాసపడి భారం మోసిన సమస్త నా ప్రజలారా నా యుద్ధకు రండి, నేను విశ్రాంతి కలుగు చేసిన నేను సాత్వికను దీన మనసు వాడిను కాబట్టి మీ ఆత్మలకు నెమ్మది దొరుకును అని ప్రభా తండ్రి నాయన నీ లేఖనం సెలవిస్తున్నది ప్రభా తండ్రి. నా కాడి సులువు నా భారం తేలిక అని ప్రభా తండ్రి నాయన యేసయ్య. ప్రభా తండ్రి నీ లేఖనం సెలవిస్తుండగా నీ కృపలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా. లోకంలో రోగగ్రస్తులందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభా శరీర రోగమైనది ఆత్మీయ వ్యాధి అయిన ఆయన పొందిన గాయాల ద్వారా మాకు స్వస్థత కలుగునని ప్రభా మేము హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాం ప్రభా. నశించిపోయే ఆత్మకి రక్షణ విమోచన విడుదల కలుగు